3 లక్షల కెమెరాని అయితే నీళ్ళల్లో పెట్టేసినాం. ఫోటోల కోసం అప్పటికప్పుడు బట్టలు మార్చుకోవాలి. ఇదే ఇప్పుడు మనం భద్రాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకొని మారేడుమల్లికి స్టార్ట్ అయినాం. మనకి మారేడుమల్లి ఇక్కడ భద్రాచలం నుంచి 113 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేసరికి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అవుతుంది ఈజీగా. కానీ మధ్యలో మనం ఆగుతాము, ఇంకా మ్యాగీ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కాబట్టి ఈజీగా ఒక 3 అవర్స్ పైన 3.5 అవర్స్ అవుతుంది నాకు తెలిసి. అయితే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఆడనే. ఇంకా ఈరోజు మొత్తం మారేడుమల్లి కవర్ చేస్తామా లేదా అనేది తెలియదు. ఖచ్చితంగా ఆడ కూడా ఒక స్టే ఉంటుందని అనుకుంటున్నాను నేను. అన్న మాట్లాడి స్టార్ట్ చేస్తే వామ్మో ట్రావెల్ కన్నా ఎక్కువసేపు పడుతుంది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి నా మీద వేస్తాడు, నీ వల్లేరా నీ వల్లేరా. పెట్రోల్ సరిపోతుంది కదా బ్రో మనకి? సరిపోతుంది. ఇది 115 అదే అరకు వెళ్ళిపోతున్నా పెట్రోల్ తో మధ్యలో కొట్టించుకున్నాం. అరకు స్టార్ట్ అయ్యేటప్పుడు కొట్టించుకున్నాం, సరిపోతుంది. ఈ వెదర్ కి వర్షం పడితే మంచిగా పక్కగా ఈ వర్షంలో మ్యాగీది ఏం కావాలరా ఇంకా మనకి. మంచి ప్లేస్ చూడు, ఇప్పుడే చెప్తున్నాను. అట్లాంటి ప్లేస్ పోగొట్టినావు అనుకో ఏ కథలు వాడకు. మళ్ళా పోయినా కొద్దీ వచ్చిన తర్వాత ఏం చేయలేము, అర్థమైందా? సరే అట్లాంటి లొకేషన్ లో తీసుకొని తింపిరా అంటున్నా. కార్ ఎట్లా దిగుతుందిరా? దిగాలే, దింపాలే. టైగర్ కార్ తర్వాత తోసుకోవాల్సి వస్తుంది. ఏదో లేపు ఇది నా బిస్కెట్, ఇది లోకి అనిపిస్తుంది. చూపిరా రై చంపుతాను ఇప్పుడు. నా బిస్కెట్లు 2 కవర్లు తిన్నాడు. ఇప్పుడు ఏమో వీని తీసుకొని నేను ఎట్లాగో తినా, అందుకని ఇప్పుడు లాస్ట్గా 2 ప్యాకెట్లు తిన్న తర్వాత తింటుండు లోకియాన్ బిస్కెట్. తిను బ్రో, ఎన్ని తింటూ చూస్తా. వీడు ఈ బిస్కెట్ ప్యాకెట్ అయిపోగొట్టాడు ఈ 4 రోజులైనా సరే. ఇది చూస్తే అరే గుర్తు కదా, అరే నా దాంట్లోకి వెళ్ళి 2 కవర్లు తిన్నాడు. మరి ఇక్కడ కూర్చొని పక్కన కూర్చొని గప్ 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 మేస్తూనే ఉన్నాడు బర్రెలక్క. మ్యాగీ మ్యాగీ అంటారు బాబు. బంద్ చేస్తున్నా. మాకు ఇంకా మారేడుమల్లి 80 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అంతా ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటా మేము ఇట్లాంటి రోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాము. మా వాడు దారిలో ఒకరిని అడిగింది అనమాట, మనకి వేరే రూట్లోకి వెళ్ళి అయితే 90 కిలోమీటర్స్ చూపించింది, ఈ రూట్లో అయితే ఒక 10 కిలోమీటర్స్ తగ్గుతుందని కకృతితో ఇట్లా వచ్చినాం. కానీ ఇక్కడనే పెట్రోల్ బొక్క. మీరు మాత్రం గూగుల్ మ్యాప్ చూపించింది రండి. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ కూడా తప్పు చూపిస్తే మనం ఏం చేయలేం, కానీ నార్మల్గా అయితే అది కరెక్ట్గానే చూపిస్తుంది. అరే ఫుల్ వర్షం పడితే పరిస్థితి ఏందిరా ఇట్లాని. ఇప్పుడు అంటే కొంత కాబట్టి పోతున్నాం, అంటే తిప్పుకొని పోడే. ఒకటి దాటినా సరే ఇంకో దగ్గర బుక్ అవుతాం. మళ్ళీ రిటర్న్ వాళ్ళను ఆ ఒకటి దాటి వచ్చిందని మళ్ళీ దాటాల. చింతూరుకి వెళ్ళడానికి రూట్ అట్లా వేరే రూట్ ఉంటుంది. ఎవరినైనా అడిగితే మీరు దగ్గరకి ఏదంటే ఈ రూట్ అని చెప్తారు, కానీ ఈ రూట్లో ఊకురి. గూగుల్ మ్యాప్స్ లోనే ఒక రూట్ చూపిస్తుంది, ఆ రూట్ లో నుంచే వెళ్ళండి. మారేడుమల్లి వెళ్ళే రూట్లోనే మనకి మంచి లొకేషన్ ఉంది. బట్టలు మార్చుకుంటుండు, ఆడ కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. దానికోసం ఫోటోల కోసం ప్యాంట్ మార్చుకుంటా. ఫోటోల కోసం అప్పటికప్పుడు బట్టలు మార్చుకోవాలి, ఇదే స్పాంటేనియస్. ఫోటోల కోసం మా పాటలు 3 లక్షల కెమెరాని అయితే నీళ్ళల్లో పెట్టేసినాం, వాటర్లు ఉంచినాం. వాడు అక్కడ ఉన్నాడు, అన్న ఏదో ప్రయోగం చేస్తుండే. ఇప్పుడైతే
చూడాలి మెల్లగా మెల్లగా. జారుతుందా రాయి అయితే చూడ ఉంగకు కానీ చూడు అంతే. మునగాకు మునగాకు ఉండ అంతే. అసలు మనుషులు లేరు ఏం లేదు. మ్యాప్ అయితే సేవ్ చేసుకున్న మ్యాప్ అక్కడ నుంచే మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతారో ఈ రూట్ మ్యాప్ని మొత్తం డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని రండి. సో అప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మాకు కూడా ప్రాబ్లం ఉండకపోతున్నాయి కానీ మా వాడు రీఫ్రెష్ ఉంటుంది, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఈ రోడ్లో అయితే కార్లు ఆపి ఎక్కడ పడితే అక్కడ ఆపి మాత్రం ఉండకండి. ఇక్కడ అయ్యో కారి రిస్క్, చాలా అంటే చాలా రిస్క్. లోకి ఎట్లుంది రోడ్డు? లొకేషన్ బాగాలేదా? లొకేషన్ బాగాలేదు. ఏమైందిరా లొకేషన్ అంటే మ్యాప్ లొకేషన్ లేదు. అట్లా అంటున్నావా? లొకేషన్ ఎట్లుంది పోనీ? లొకేషన్ సూపర్ హిట్, అంతేనా? పడతా మనం పెట్టిన దానికి. మరి ఆడ నీకు బోర్డు కనబడతలే డేంజర్ మరి చక్కగా మెల్ల పోమని? ఏంది 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 ఎందుకట్లా వీడియో ఆన్ చేసా? వెళ్ళవరా? ఎందుకు తిప్పుతున్నావు మొత్తం? మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే మారేడుమల్లి. ఇక్కడే క్యాంపింగ్ టెంట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. మారేడుమల్లి వచ్చేసినాం. మా వాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పెట్రోల్ అదే ఒక్క పుల్ల మారేడుమల్లి వచ్చేసాం. పెట్రోల్ బంక్ అయితే దొరికింది, కానీ పెట్రోల్ బంక్ ఆవులు పొడి అంట, వాళ్ళకి కూడా ఏదన్నా ఇస్తేనే పోనిస్తే అంట. దొరికింది కాబట్టి బతికిపోయింది అంతే, కానీ లేదంటే పొట్టు పొట్టు ఆకలి ఉంది. ఆయా సార్ ఫుల్ ట్యాంక్ చేపిద్దామా? 2500 ఇష్టం కదా. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నావా? అయిపోతుంది ఎట్లయినా. వలస అదొకటేనా? మారేడుమల్లి క్లోజ్ చేశారన్న. క్లోజ్ చేస్తారా? వలస ఒకటే ఓపెన్ ఉంది. ఇప్పుడు వలస ఎక్కడ? ఇక్కడ నుంచి 25 వెళ్ళాలి. 25 కిలోమీటర్స్. ఇట్లా వెళ్ళాలా? ఇదే రూటా? అదే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయింది పైకా. మళ్ళా అటు నుంచి వచ్చాం కదా. భద్రశీలం వెళ్ళే రూట్ లో కాదండి, స్టేషన్ ఉంది కదా, సెంటర్ నుంచి స్ట్రైట్ కి వెళ్ళిపోయి ఈ రూట్ లో స్ట్రైట్ జంక్షన్ నుంచి స్ట్రైట్ స్ట్రైట్ కి వెళ్ళి ఊరి చివరిలో మీకు ఒక కలవట్ కనిపిస్తుంది. అది రైట్ కట్ అవ్వండి. పల్సా అంటే మనకు మ్యాప్ లో చూపించేస్తుందా? ఇప్పుడు అదొకటేనా మారేడుమల్లిలో ఉన్నది? ఉన్నాయి కానీ వరుసల వల్ల క్లోజ్ చేసేస్తాం. వలసకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మారేడుమల్లి దగ్గర నుంచి ఒక 16 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి కారణం, ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. ఇంకా ఒక్క లొకేషన్ అయినా చూసినట్టు ఉంటుంది. ఈరోజు మొత్తం ట్రావెల్లోనే అయిపోయింది. మేము పాపికొండలు వెళ్ళాలి అని చెప్పేసి రాంగ్ రూట్ కొట్టాం. అక్కడే ఒక 1-2 అవర్స్ వేస్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ అయితే ఇట్లానే ఉంటుందంట. తర్వాత ఈ రోడే మెయిన్ రోడ్ కలుస్తుంది అని అయితే చెప్తున్నారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడనే స్టే చేసి రేపు పొద్దున ఒక కరెక్ట్ ఒక ప్లాన్తో అరకుకి అయితే స్టార్ట్ అయిపోతాం. చాలా ఘోరంగా ఉంది వలసకి వెళ్ళే రూటు. ఇంకో కార్ వస్తే మేము ఎటు వెళ్ళాలో కూడా తెలియదు మా పరిస్థితి. ఇది రోడ్డు, మన ప్రయాణం ఇటు ఇలా పోవాలి. మన కారు ఇటు నుంచి రావాలన్నమాట. ఖరాబ్ వేసాడు. బ్రో ఇలా ఎక్కించి
ఇటు అటు కట్ చేయి, మొత్తం అటు కట్ చేయి, మొత్తం అటు కట్ చేయి. ఎక్కి 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 ఇటు తీసుకో రాని 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 రైట్ ఎక్కి అటు 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 వెళ్ళాలి లోకి. ఇటు పెద్దగా ఉంది, అదే కొంచెం చిన్నది. కరెక్ట్గా పడుతుంది రా కారు, అంత తీసుకోకు. ఇటు కట్ చేయి, ఇప్పుడు కొంచెం ఇటు కట్ చేయి. ఇటు 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 కొంచెం రాని. ఇట్లున్నాయి రోడ్లన్నీ. మా కారు వెళ్ళడానికి అయితే కష్టపడ్డది. ఇప్పుడు నార్మల్ వాటర్ కాబట్టి ఇడు ఇంత కష్టపడ్డాడు. అదే ఒకవేళ హెవీ రెయిన్ అయి ఉంటే మాత్రం చిన్న నెయ్యా కాదు. ఇప్పుడు ఏం వండుదాం ఫస్ట్? బ్రో గ్యాస్ పెట్టు, బ్రెడ్ మనం ఉండేది. బ్రెడ్ చేస్తావు? బ్రెడ్ వేపాలి. గీ వేసి బ్రెడ్ వేసి ఫస్ట్ నీకు నార్మల్ ఎంటీ వేసుకున్నావు అనుకో, నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఏం పీక్తా బ్రెడ్. చిన్న పెట్టు గ్యాసు, రుద్దు వద్దాకల్ ఇట్లా అంటే అంటే కొనకేసి చిన్న పెట్టినా. చిన్నగా పెట్టినారా? ఎందుకు ఇంత మండిపోతుందో? మండిపోద్ది ఇది. మూకుడు మాడిపోవారా వేసి ఎవడైనా? అది పెనక వేరే, మూకుడు వేరే. ఒకటైనా తెచ్చినా మీ ఇంట్లోకి వెళ్ళి? అరే మీరున్న సామాన్లు అన్నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన. మళ్ళా మాట్లాడుతున్నావు. అరే ఉప్పు కారం వేయడరా. సాల్ట్ ఏదిరా? సాల్ట్ ఏదిరా? సాల్ట్ ఏది? నాన్ వెజ్? నేను వెజ్ వాడిని. అరే నువ్వు వెజ్ మొన్న అయినవరా అంతే. భయ్యా మా ఊడికి ఎగ్గర చేయడం రాదు. కారం ఎవడైనా ఇంత వేసుకుంటాడా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సాల్ట్ చూడు ఎంత వేసుకుంటాడు. భయ్యా మా వాడు సాల్ట్ చూడు ఎంత వేసుకుంటాడు. భయం అవుతుందే. అంటే నువ్వు వేరే పెట్టుకోరా నాయన, నీతో నాకు పని కాదు. నీకు వేయడమే రాదురా, నాకు అర్థమైంది. 2 బ్రెడ్ పీస్లు ఇరా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయడమైంది? పసుపు తిప్పు, రేజు పెడతా. పసుపు లేదే. పసుపు ఏందిరా? వద్దే ఎంచుకుందు లేరా రే. ఈరా 2 మళ్ళీ ఎంచుకుందు కానీ. అదే నార్మల్ వేసుకో భయ. ఒకటి ఈరా బావు. నీకు మంట ఏది పెంచామని చెప్పిన. ఏదో జరగబోతుంది ఈరోజు. మా వాడు బటర్ వేసాడండి. చిన్నట్టు ఇక బ్రెడ్ ఆమ్లెట్ బాగోదు. నేను చేస్తాను, నీకు ఆగు ఇప్పుడు 2 నిమిషాల. నీకు ఇది చేయడమే రాదు. రుద్దు, రెండింటి మధ్యలో పెట్టు. భయ్యా ఆ బ్రెడ్లువి మధ్యలో పెట్టు. అవి తీసుకో 2 ఎగ్గులు, అటు సగం ఇటు సగం పెట్టు. లేకపోతే 2 పట్టుకొని వేసుకోవచ్చు కదా. ఆగురా లోకేష్ ఆగు. ఏది ఎగ్గేది చెప్పు నాకు, ఇవ్వు, నీకు వేసిస్తా. ఇంకా ధైర్యం ఉందా? జరుగు. ఇది మనం చేసిన కళాఖండం. ఇది దీన్ని చూస్తే మామూలుగా ఉండదు, ఘోరంగా ఫేమస్ అయితే. ఎంత తక్కువైందిరా దానికి. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అస్సలా క్రేజీ ఉంది. తినేసాయి, మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడు కాల్చింది రే. భయ్యా ఆయిల్ వద్దని ఇట్లా. ఇప్పుడు వేడి తింటా నేను. నువ్వేమైనా వేసుకో. తినబోతున్నా లోకేష్. ఇట్టు కొట్టు. వా నువ్వు ఎన్ని ప్రపంచాలు తిరిగినా గుడ్డు అలగొట్టలేకపోతున్నావా?
వీడు చేసింది చూపిస్తా. ఏరా ఇప్పుడు నేను అదే చూసామా ఎవరిది నీటు బాగుంటుందో. వీడు చేసింది ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా ఇక బ్రెడ్ ఆమ్లెట్ బాగోదు. నేను చేస్తాను నీకు కాదు 2 నిమిషాలు, నీకు చేయడమే రాదు. మాడిపోతుంది. నేను వేసినప్పుడు కనీసం ఇంత పొగ కూడా ఒక్కసారి కూడా రాలేదు. ఈ పొగలు ఎడికెళ్ళి వస్తుంది, ఇది అంత ఎందుకు వస్తుంది మరి అది కూడా చెప్పు. మరి అది ఎందుకు మాడిపోతుంది? అది ఎందుకు? అది మంట ఎక్కువ పెడుతున్నావుగా, నువ్వు మంట ఎక్కువ పెడుతున్నావు. నేను రే నువ్వు ఎంటి వన్నావు అంతే అంటించిన మార్చ్ బొందిరా తిప్పురా మాడి బొందిరా ఒక్కటి ఏమన్నా అయితే అది చాలు కథం. నేను వీడియో తీస్తున్నా అన్ని చేస్తున్నా చూసుకోవచ్చు కదరా. తిప్పురా అని మళ్ళీ నన్నే అంటున్నావు. మరి నీది నువ్వు తిప్పుకోకపోతే నేను చెప్తాను, నేను ఎగ్గు తింటాను. నువ్వే కదా చేసిస్తా అని చెప్పింది. బాయ్ నేను ఎగ్గు వేసిస్తా అని చెప్పినా బాయ్, అది నేను తిన్నాను చెప్పినా కదా ముట్టుకోనని. తిప్పుకో ఇప్పుడు బంద్ చేయి. బంద్ చేయరా బే, బంద్ చేయలేవా? గ్యాస్ బంద్ చేయి. మాడ కొట్టినవరా బే మొత్తం. లోకియాడు చేసిన బ్రెడ్ ఆమ్లెట్ చెప్తా. వీడు మాడిపోయింది మొత్తం, 2 దిక్కుల మాడి కొట్టిండు. మళ్ళా బాగుందని అయితే చెప్తుండు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. తిన్నీరా మాడిపోయింది. మొత్తం మాడిపోయింది. నా బ్రెడ్ ఎట్లుంది చూడు. బ్రెడ్ కాదు అది చూడు. అంటే ఉట్టి ఆమ్లెట్ తినమంటున్నా. ఏముందా? ఏం లేదు, ఉప్పగా ఉంది అంతే. ఇది మాడిపోయింది. పెద్ద రైట్ మాటలు మాట్లాడిండు చేసేస్తా. మరి చేసినా కదా నీటిగా నీకన్నా. నాది బాగుంది. నాదే బెటర్ అంత కొంత చూసుకుంటే. లోకేష్ సిటీ గిటీ మనకి ఎందుకు లోకేష్? ఈయన్నే కడుపు నిండా తిందాం, రైస్ వస్తుంది మొత్తము. అగో నువ్వు రైస్ వండి పెడతావు, నేను తిని పెడతా, వీడియోలు తీసి పెడతా, అయిపోతుంది అంతే. పెట్టు చెప్తా. అన్నం చూపి మామూలుగా అండలేదు మేము ఈ రోజుకైతే. అన్నం చూడండి, అన్నం చూడండి. మా లోకేష్ గారు అండిన అన్నం మెత్తటి రాగి జావా, తెల్లటి రాగి జావా. రండి ఆశించిన ఆశాభంగం. ఇప్పుడే నేనే తినండి. చూడండి ఎంత అద్భుతమైన రాగి. నూనె వేయండి. నూనె వేసిన తర్వాత గుడ్డు, 2వ గుడ్డు చూడండి. ఇప్పుడు అసలైన భాగం ఏంటిది? కారం, ఉప్పు, పసుపు. కారం ఉంది కానీ అది లేదు. అను నీళ్ళు ఫాస్ట్ అవుతున్నాను, సౌండ్ ఎక్కువ వినబడుతుంది బాయ్. ఈ చీకట్ల మా లోకేవాడు చేసిన బువ్వ ఏదో చేసిండు. ఆడేమో వాటర్ ఉన్నాయేటో ఏం అర్థమైతే లేదు. దూరం అయినాయో మంచిగా కొంచెం మంచిగా చేయరా, తిండి పెట్టరా అంటే ఇట్లాంటి తిండి పెట్టిండు. సో మళ్ళీ నవ్వుతాడు ముసినప్పుడు. అన్న పచ్చడి వేసుకొని తింటాడు. మళ్ళీ ఫోన్లలో రిచ్ ఎంజాయ్ చేస్తాడు అని చెప్తాడు అందరికి. పచ్చడి వేసుకొని అన్నం తింటాడు, రిచ్ ఎంజాయ్ చేస్తాడు అంట. ఇగో కారం బువ్వ. ఇంకో ఈ చీకట్లో తీసుకోతే దెయ్యమే తీసుకోతుంది, రొట్టె తీసుకోతుంది. అప్పుడు ఉన్నాయని చెప్తాం. అప్పుడే ఉన్నది. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ ఏం చేయలేమని మాకు తెలిసిపోయింది. అక్కడ నైట్ ఫుడ్ కూడా వేస్ట్ అయిపోయింది. మారేడుమల్లిలో సగానికి సగం అన్ని క్లోజ్ ఉన్నాయి అనమాట. ఇంకా ఈ చీకట్లో మనం ఏం చేయలేమని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అరకుకి వెళ్ళిపోతే బెస్ట్ ఈ నైటే. అక్కడైనా కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు.
ఎందుకంటే అరకులో వాటర్ ఫాల్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. సో అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ చేసిన అని చెప్పేసి అంటారు. సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఇదే నైట్ అరకు వెళ్ళిపోతే మ్యాక్సిమం ఒక మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాం. 4 కల్లా, మార్నింగ్ 4 కల్లా అక్కడ ఉంటాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ అరకు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.